మావోయిస్టుల ఏరివేత వేళ మందు పాత్రల ముప్పు పెరిగింది. భద్రత దళాలకు ఐఈడీలు సవాల్ విసురుతున్నాయి. అడవిలో బాటలో అడుగడుగునా అడ్డు తగులుతున్నాయి. నక్సలిజాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్లను ఉధృతం చేసిన వేళ రక్షణ దళాలను రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీలు కలవరపెడుతున్నాయి. మావోయిస్టుల ఏర్వేతే లక్ష్యంగా భద్రతా బలగాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అయితే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ల వేళ రక్షణ దళాలకు ఐఈడీలు సవాల్గా మారుతున్నాయి. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఐఈడీ పేలుళ్లు, స్వాధీనం సంఘటనలు జరిగాయి. మరోవైపు సిగ్నల్స్ ద్వారా దూరం నుంచి పేల్చగల రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీలు లభ్యమవుతూ ఉండడం కలవరపెడుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం గతేడాది ఛత్తీస్గఢ్లో మందు పాత్రలకు సంబంధించి 78 పేలుళ్లు, స్వాధీనం ఘటనలు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో మార్చి మధ్య నాటికే ఈ సంఖ్య 100 దాటింది. 2020-22లో సెక్యూరిటీ క్యాంపులకు 2 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో ఐఈడీలు లభ్యమయ్యేవి. 2023-24 మధ్య కాలంలో అవి 3 కిలోమీటర్ల లోపే వెలుగు చూస్తున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. 2020-21తో పోలిస్తే 2023-24లో ఈ తరహా ఘటనలు 25% పెరిగాయని తెలుస్తోంది. గత ఏడాది కాలంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 10కి పైగా కొత్త ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లు ఏర్పాటయ్యాయి. వీటి సంఖ్య పెరిగిన కొద్దీ ఐఈడీ ఘటనలు పెరుగుతున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీల ముప్పు ఆందోళనకరంగా మారింది. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంప్ సమీపంలో 5 కిలోల పేలుడు పదార్థం వెలుగు చూడడం కలకలం రేపింది. ఆ తర్వాత 45 కిలోల ఐఈడీ లభించడం చర్చనీయాంశంగా మారింది. బాంబు వద్ద 2 ఖాళీ గాజు సీసాలతో పాటు దూరం నుంచి పేల్చేందుకు వీలుగా సమీపంలోని చెట్టు కింద వైర్తో అనుసంధానమైన ఉన్న చిన్న యాంటినా కూడా లభ్యమైంది. ఈ ఏడాది జనవరిలో బీజాపూర్ జిల్లాలోని ఓ వంతెన కింద తొలిసారి ఈ తరహా ఐఈడీని సీఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుంది. రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీల వాడకం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ మందు పాత్రలతో పోలిస్తే దూరం నుంచి వీటిని పేల్చే వీలుండడంతో మరింత ప్రమాదకరమని హెచ్చరించారు. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఐఈడీ దాడులు విషయంలో రక్షణ దళాలకు హై అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. వేసవిలో అటవీ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని భద్రతా దళాలపై దాడులు చేసేందుకు మావోయిస్టులు టీసీఓసీ చేపడతారు. మావోయిస్టులను నిర్మూలించాలన్న టార్గెట్ అనుగుణంగా బలగాలు పనిచేస్తున్నాయి. గత 3 నెలల వ్యవధిలోనే దాదాపు 120 మంది మావోయిస్టులు మృతి చెందారు. ముఖ్యంగా బస్తర్లోని మారుమూల ప్రాంతాలకు చొచ్చుకు వెళుతున్నాయి. కొత్త క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు ఆయుధాల కొరతతో మావోయిస్టుల ప్రత్యక్ష దాడులకు వెనకంజ వేస్తున్నారు. భద్రతా బలగాలకు భారీ నష్టం చేకూర్చే లక్ష్యంతో మందు పాత్రల మార్గాన్ని ఎంచుకుంటున్నారు. 2026 మార్చి 31కి నక్సల్ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులను మట్టుపెడుతున్నారు. మావోయిస్టులు సైతం మైనర్ల రిక్రూట్మెంట్, ట్రైనింగ్ కొనసాగిస్తున్నా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కీలక నేతలను కోల్పోవడం కూడా ఆ పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది. దీంతో మావోయిస్టులు భద్రతా బలగాలే లక్ష్యంగా ఐఈడీలను అమర్చుతూ తమ దాడులను సాగిస్తున్నారు. మొత్తానికి మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పెనుముప్పుగా పరిగణించాయి. అడవిలో భద్రతా దళాలకు అడుగడుగునా అడ్డం పడుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో మావోయిస్టుల లక్ష్యం నెరవేరుతుందా? భద్రతా బలగాల ఆశయం నిలబడుతుందా? వేచి చూడాలి.